ఏం చేస్తున్నారు? ఏం లేదు బా. ఏమైంది? ఏం లేదు బా. సరే, అసలు లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు బా. సక్సెస్ అవ్వాలి, డబ్బు సంపాదించాలి అని నేనెన్నో అనుకున్నా, కానీ ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. రే అర్జున్, ఇది చూడ, ఏంద్రా ఇది? టాప్ 10 హ్యాబిట్స్ రిచ్ పీపుల్, సక్సెస్ స్ట్రాటజీసా? ఏంద్రా ఇవి? అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు బా. ఏడుపు వచ్చేస్తుంది. ఏ ఏందిరా? నేను నిజం చెప్పనా, ఇది చూసి ఏం పేకలేదు. ఏం చేయాలి బావా? ఏం చేస్తే సక్సెస్ అవ్వాలని చెప్పు బావా. రే అర్జున్, ఎందుకు ఎంత భయపడుతున్నాను? ఏ ఇటు చూడు, కర్ణాటక సండే ఏజ్ 65 అప్పుడు కేవీసీ పెట్టాడు. అబ్రహం లింకన్ ఏజ్ 52 అప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు. సక్సెస్ అవ్వాలంటే టైం పట్టిద్దిరా. అప్పుడు అది వేరు బావా. నాకన్నా చిన్నపిల్లలు సక్సెస్ అవుతున్నారు. ఆదిత్య అమిత్ కుమార్ తెలుసుగా, 11 ఏళ్ళ కుర్రోడు. తిలక్ మెహతా, ఆదిత్యన్ రాజేష్, శ్రీలక్ష్మి సురేష్, వీళ్ళు ఎంతో మంది ఉన్నారు బావా. కానీ నాకు ఏం చేయాలి? వీళ్ళ మధ్య నేను సక్సెస్ అవుతాను అవ్వట్లేదు. నాకు అర్థం కావట్లేదు బావా, తెలియట్లేదు బావా. ఏమవుతాం అనుకుంటున్నాం? సక్సెస్ బావా, లేకపోతే నన్ను బయట మనిషిలా కూడా చూడట్లా. రే మెంటల్, సక్సెస్ అంటే నీకు నచ్చడం నువ్వు ఉండడం, ఎవడు చూసినా గొప్ప చూడడం కాదు. నీకేం కావాలో అది తెలుసుకో ముందు ఫస్ట్. తెలియట్లేదు బావా, అదే నా ప్రాబ్లం. అసలు నీకేం ఇష్టం? కోడింగ్, స్పోర్ట్స్, సినిమా, ఎడిటింగ్ ఇవన్నీ ఇష్టం. కానీ దేనిలో చూసుకుంటే సక్సెస్ అవుతా నాకు అర్థం కావట్లేదు బావా. ఇద్దరు నీకు వచ్చినప్పుడు నాకు తేడా, వాళ్ళకి ఏం కావాలో నాకు తెలుసు. అయితే ఇప్పుడు నేను చేయమంటావు బావా? రే, నీకేం కావాలో అది తెలుసుకో. నిన్ను అడుగు నీకేం కావాలని. డబ్బులా అయితే ఏదో ఒకటి నేర్చుకో. 1 మంత్ అనేది ఫోకస్ చేయి, ఫ్లిప్ అవ్వకు, తర్వాత ఆలోచించు. ఒకటేరా, నీకు ఒక దాని ప్యాషన్ అని నీకు ఎప్పుడు వస్తుంది తెలుసా? అది ఎంత కష్టంగా తెలిసినా కూడా నీకు దాన్ని వదలని థాట్ నీకు రాదు. అప్పుడు అది నీ ప్యాషన్గా ఫిక్స్ చేసేసుకో. అర్థమయ్యాక ఇంట్లో వాళ్ళకి చెప్పు. లేదు ఇంట్లో వాళ్ళకి చెప్పలేను, అలాగ వేరే లేదంటే నాకు చెప్పు, నేను ఒప్పిస్తా. వాడేం గ్రైండ్ చేయట్లేదు, వాడు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి నేను ఒప్పిస్తా. ఓకే? ఓ, ఆ ఏదో చెత్త వీడియోలు చూస్తే పగులుద్ది. నీకు ఏదో పండించమని పంపిస్తే నువ్వు ఈ చెత్త వీడియోలు చూస్తున్నావు. ఇంకెప్పుడు ఇలాంటి వీడియో చూడమాక. క్లైమాక్స్ ఏంటంటే బావ, ఇప్పుడు హీరో స్మోక్ చేస్తాడు, అది వాళ్ళ పేరెంట్స్ చూసి తట్టుకోలేరు. హీరో వాళ్ళ ఫ్రెండ్కి చెప్తారు, మా వాడు ఇట్లా చెడు వాటికి బానిస అయిపోతున్నాడు, నువ్వు కొంచెం చెప్పని. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు హీరోకి, అప్పుడు ఇలా చెప్పి నాకు బాధపడుతున్నాడు రా మీ పేరెంట్స్, నువ్వు మారు అని. అప్పుడు ఇంకొకటి వచ్చి వాళ్ళిద్దరిని చంపేస్తాడు. అది సీన్. యాక్షన్.